జాయ్ అలుకాస్. జాయ్ అనే పేరు కేవలం ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగుల్లోనో లేకపోతే దాని నిర్వాహకుల్లో మాత్రమే కనిపిస్తుంది. అది ఏదైతే ఆ దుకాణంలో ఎవరైతే బంగారు కొన్నారో వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఆ జాయ్ కాస్త ఆవిరైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సంతోషంతో బంగారు కొన్నారో ఆ బంగారు కొన్న తర్వాత ఆ కొన్న బంగారానికి వాళ్ళు చెల్లించిన డబ్బులకి దాని విలువకి సంబంధం లేదు అన్న విషయము మనకు అర్థమైపోతుంది. అందులో భాగంగానే మనం చూస్తుంటాము జాయ్ అలుకాస్ పైన గత వారము మనము ఒక ఎక్స్పోజ్ మనము టెలికాస్ట్ చేసాము. ఎక్స్పోజ్ కాదు, అది ఎక్స్ప్లోర్. ఎందుకంటే ఏదైతే ప్రజలకు సంబంధించిన ఆశను ఎలా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారన్న దాన్ని మనం చెప్పే ప్రయత్నం చేసాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం 2 చోట్ల 3 చోట్ల దాదాపుగా మనము రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలను చాలా చోట్ల దీనికి సంబంధించి చేసినప్పుడు ఒక 3 ప్రాంతాల్లో మనకు దొరికిన ఆధారాలు, దానికి అనుగుణంగా జరిగిన కంప్లైంట్స్కి అనుగుణంగా వచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఒక కథనాన్ని ప్రసారం చేశాము. ఆ కథనాన్ని ప్రసారం చేసే క్రమంలో కూడా మనం చూసాము వరంగల్లో మేము ఎలాంటి తప్పు చేయలేదు అంటూ బుకాయించేందుకు ప్రయత్నం చేసిన జాయ్ అలుకాస్కి సంబంధించిన ప్రతినిధులు కానివ్వండి, ఆ ప్రతినిధుల తర్వాత మన అంటే బీఆర్కే న్యూస్ ప్రతినిధి వెళ్ళి దానికి సమాధానం చెప్పిన నేపథ్యంలో బుకాయించిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది కేవలం జాయ్ అలుకాసే కాదు, జాస్ అలుకాస్లో కూడా అదే తరహా మోసం జరుగుతోందని చెప్పేసి ఆధారాలతో సహా బయటపెట్టాము. ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు దానికి సంబంధించిన బాధితులు కానివ్వండి, ఆ సందర్భంలో ఈ ఆపరేషన్లో పాల్గొన్న రిపోర్టర్స్తో కూడా మనం ఆ రోజు మాట్లాడించాం. ఆ తర్వాత ఏం జరుగుతోంది, నిజంగానే ఈ జాయ్ అలుకాస్ అన్నది కానివ్వండి, జాస్ అలుకాస్కి సంబంధించి కానివ్వండి, బీఆర్కే న్యూస్ ప్రసారం చేసిన కథనాన్ని చూసిన తర్వాత కొద్దిమంది మాత్రము లేదు ఇదేదో బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారు కొంతమంది చెప్పారు, కొంతమంది అలా అభిప్రాయపడ్డారు. కానీ అసలు నిజాలు తెలుసుకునేందుకు మాత్రం వాళ్ళకి కొంత సమయం పట్టినవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే ఒక్కరొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. బాధితులు బయటకు వచ్చిన తర్వాత జాయ్ అలుకాస్ చేస్తున్న మోసం కానివ్వండి, ఆ మోసాల మాటను వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అన్నది కూడా మనము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొదటగా మనం ఏదైతే జాయ్ అలుకాస్ కానివ్వండి, జాస్ అలుకాస్లో బంగారం పేరుతో ఏదైతే డబ్బులు కలెక్ట్ చేస్తున్న బంగారానికి, వాళ్ళు డెలివర్ చేస్తున్న బంగారానికి సంబంధం లేదు. అక్కడ 83 మిల్లీగ్రాముల నుంచి స్టార్ట్ చేస్తే 200 మిల్లీగ్రాములకు సంబంధించి కూడా డిఫరెన్స్ వస్తుంది. దాని విలువ తక్కువ అవ్వచ్చు, కానీ ఆ విలువ కూడా ఖచ్చితంగా అది కష్టార్జితమే. ఒక పేదవాడు కానివ్వండి, లేకపోతే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నుంచి తీసుకున్న బంగారును అలా మోసం చేయడం ఎంత మాత్రం కరెక్ట్ అన్నది మాత్రం మనం ప్రశ్నించాము. దానికి అనుకూలంగానే మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. అందులో ముఖ్యంగానే ఎంత కవర్ చేసుకున్నా మోసం బయటపడినంత వరకే. వన్స్ బయటపడిందా దాని తాలూకా తప్పులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తూనే ఉంటాయి. సరిగ్గా అదే జరిగింది. జాయ్ అలుకాస్కి బంగారు షాప్ ఏదైతే ఉందో ఆ వ్యవహారం కూడా అలాంటిది జరుగుతుంది. ఇటీవల బీఆర్కే న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో బంగారు అమ్మకాల్లో ఆ కోత బయటపడిన పరిస్థితి అందరికీ గుర్తుంది. ఇక సాక్ష్యాలతో సహా దాన్ని మేము నిరూపించాం కూడా. ఇప్పుడు అదే నిజమైంది. జాయ్ అలుకాస్లో కొన్న బంగారంతో మోసం జరిగిందని బాధితుడు ఒక వ్యక్తి రోడ్డుకెక్కారు. న్యూస్ వరుస కథనాలు ప్రసరించడంతో ఆయన టీవీలో చూసిన తర్వాత తాను కొన్న బంగారానికి, తాను బాండ్కి బంగారం కొనాలని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధమైన మోసం చేశారు. 2,40,000 రూపాయల వర్త చేసే బంగారం ఇవ్వాల్సింది ఆయనకి కేవలం 2 లక్షల రూపాయలకి మాత్రమే బంగారు ఇచ్చారు. ఆ 2 లక్షల బంగారంలో కూడా సుమారుగా 10 మిల్లీగ్రాములు తక్కువ ఇచ్చారు అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేయడమే కాదు, తాను బంగారం తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న బజార్ అని చెప్పి ఇతర బంగారు దుకాణాలకు వెళ్ళి దాని వెయిట్ కూడా చూపించడం జరిగింది. ఆ వెయిట్లో ఏదైతే 2 షాప్లో ఇచ్చిన తూకానికి, అలాగే ఈయన బయట చెక్ చేసుకున్న తూకానికి సుమారుగా 8 నుంచి 10 ml బంగారం కూడా తక్కువ ఉంది. కాబట్టి తాను మోసపోయానని గ్రహించాడు. దీంతో వెంటనే కూడా బీఆర్కే న్యూస్ ప్రతినిధులను అయితే ఈయన సంప్రదించడం జరిగింది. దీంతో నేరుగా బీఆర్కే దీన్ని ఆయన అసలు ఏ విధంగా మోసపోయారు, ఎంత డబ్బులు కట్టారనే విషయాలు తెలుసుకునేందుకు కూడా నేరుగా ఆయన దగ్గరికి వచ్చింది. సార్, మొదటిగా చెప్పండి, మీ పేరేంటి, అలాగే మీరు ఎక్కడ ఉంటారు, మీరు జాయ్ అలుకాస్లో ఏ విధంగా మోసపోయారు? నా పేరు నావూరు మోహన్ రావు అండి. నా వయసు 75 సంవత్సరాలు. నేను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. ఇక్కడ పెన్షన్తో జీవిస్తున్నాను. ఉమారెడ్డిగుంటలోనే మేము కాపురం ఉంటున్నాము మా ఫ్యామిలీతోటి. గత ఉద్యోగం కాలం అంతా కూడాను ఇక్కడే ఉంటున్నాము. పోతే నేను పెన్షన్లో దాచిపెట్టుకున్న డబ్బులు ఒక 2 లక్షలు పిల్లలకి, మనవరాళ్ళకి ఏదైనా తీయాలని అనుకున్నాము. పోయిన మే నెలలో అనుకుని అక్కడికి జాయ్ అలుకాస్కి వెళ్ళాము. వాళ్ళు ఏం చెప్పారంటే, జాయ్ అలుకాస్ వాళ్ళు, మీరు ఒక 10 నెలలు ఉంచండి డబ్బుని, 40,000 మీకు అదనంగా ఇస్తాము, దాంతో వడ్డీ ఇస్తాము, దాని మీదట మీకు ఎక్కువ బంగారం కూడా వస్తుంది ఇది తీరిన తర్వాత అని చెప్పి మమ్మల్ని నమ్మించి డిపాజిట్ కింద తీసుకున్నారు. దానికి రసీదు కూడా ఇచ్చారు. మే నెల 18వ తారీఖు 24వ సంవత్సరం.
సరే అది ఎక్స్పైరీ డేటు 10 నెలలకి మన 13వ తారీఖు మార్చి అని చెప్పారు. దానిలోనే 13వ తారీఖు వెళ్ళాను. 13వ తారీఖు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే చూసి 25వ తారీఖు రమ్మని ఒకళ్ళు చెప్పారు. ఈ నెల నేను వచ్చేసాం. ఏం కావాలి ఏందో వాళ్ళ ప్రాసెస్ ఏందో ఏం చేసుకుంటారో మనం అనుకొని మంచిగానే తీసుకొని వచ్చేసాం. మళ్ళీ 18వ తారీఖు నాడు ఇంకొక అతను ఫోన్ చేశాడు, అదే జోయా లుకాస్ నుంచి. ఏమనంటే మీ స్కీమ్ గడువు తీరిపోయిందండి, మీరు వచ్చి సెటిల్ చేసేసుకోండి, విత్డ్రా చేసుకోండి అని చెప్పాడు. సరే మేము 2 రోజులు వీలు పడక ఆరోగ్యరీత్యా పోలేక 21వ తారీఖు నాడు వెళ్ళాం జోయా లుకాస్కి. అక్కడ అప్పుడు ఇచ్చిన బాండు అన్నీ తీసుకొనేసి దాన్ని అంతా ఏదో లెక్కలేసేసి మేము ఒక గొలుసు తీసుకుంటాం అనుకున్నాం. అది మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది కప్బోర్డ్లో నుంచి షోకేస్లో నుంచి ఆ గొలుసు తీసి నన్ను కూడా తీసుకొని పోవాల్సింది వెయిట్ చేసే కాడికి. నన్ను తీసుకొని పోలా, ఒక్కడే పోయి వెయిట్ చేసుకొని వచ్చాడు. నాకు అక్కడే అనుమానం వచ్చింది, ఖచ్చితంగా తీసుకొని పోవాలి. పోసుకొని వచ్చి ఇది ఇంతండి మీరు ఇంకొక 2,970 రూపాయలు అదనంగా క్యాష్ కట్టండి అని డబ్బులు కూడా కట్టించుకున్నారు. చూసాం మనం మోసానికి కొత్త దారులు వెతకడం అన్నది ఎక్కడో చూస్తున్నాం. కానీ ఇలాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ, అంతేకాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రాంతంలోనూ కూడా వీళ్ళు వాళ్ళ షోరూములు ఓపెన్ చేసి వాళ్ళు చేస్తున్న మోసానికి ఒక కొత్త దారి. ఎందుకంటే 2 లక్షల రూపాయలు తను డిపాజిట్ చేసిన తర్వాత 10 నెలలు దాదాపుగా అక్కడే ఉంచిన తర్వాత ఆయనకి ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశారు. అది అక్కడితో ఆగలేదు, దానికి తర్వాత కంటిన్యూషన్. ఆ కంటిన్యూషన్ కూడా ఒకసారి చూడండి. 2 లక్షల క్యాష్ డిపాజిట్ అమౌంట్ ఉంది, దానికి వడ్డీ కింద 40,000 వాళ్ళు ఇస్తామన్నది లెక్క 40,000 రావాల్సి ఉంది. ఇన్ని అమౌంట్స్ కలిస్తే కూడా నాకు వాళ్ళు ఆ గొలుసుకి వాల్యూ వేసి అంత మొత్తం లెక్కలు వేసేసి 2 లక్షలకే గొలుసు ఇచ్చేశారు, రసీదు ఇచ్చారు. ఈ మిగతా డబ్బులకి వాళ్ళు అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పారు. నాకైతే అర్థం కాలేదు వాళ్ళ లెక్కలు. అది విషయం జరిగిందండి. నాకు చాలా మోసం జరిగిందని నేను నమ్ముతున్నాను. ఆ వడ్డీ 2 లక్షలు ఒకవేళ ఏదైనా కూడా ఆ ఇచ్చే రసీదులోనే చూపించాలి. మీరు ముఖ్యంగా ఏ విధంగా మోసపోయానుకుంటున్నారు? తూకంలో మోసపోయామన్నారు, అలాగే 2,900 రూపాయలు డబ్బులు మీరు ఎక్స్ట్రా పే చేశారన్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే నగ మీరు సెలెక్ట్ చేశారో దాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళి వెయిట్ చూపించాలి, ఎందుకంటే మీరు కొనేకోవాలి కాబట్టి. కానీ మిమ్మల్ని తీసుకెళ్ళకుండా వాళ్ళే వెయిట్ చేశారన్నారు. ఇవన్నీ కూడా ఏ విధంగా మోసపోయాను మీరు అనుకుంటున్నారు? మీరు ఆ విధంగా ఈ మోసాన్ని ఎలా గ్రహించారు? ప్రతి బంగారు అంగటికి తాను డబ్బులు తీసుకెళ్ళినప్పుడు, కొనాలనుకున్నప్పుడు తేనె నవ్వులు నవ్వారు, అలాగే చాలా వామ్గా వెల్కమ్ చెప్పారు, మంచిగా మొత్తం చూపించారు, ప్రజెంటేషన్ అంతా బాగుంది, అన్నీ బాగా చేశారు. కానీ తానికి కొన్న 2 లక్షల రూపాయలని సుమారుగా 10 నెలల కాలంలో తనకిస్తాన్న 40,000 పోగా చేతి డబ్బులు ఒక 2,900 సుమారుగా 3,000 కట్టించుకున్నారు. దీనికి తోడు 10 మిల్లీగ్రాముల బంగారం తక్కువ ఉంది తూకంలో. అనేక రకాలుగా ఈ మొత్తం కూడా చూసుకుంటే సుమారుగా 50,000 రూపాయలు నష్టపోయాను. తాను తన మనవరాళ్ళకు కావచ్చు, తన ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు, తాను విశ్రాంత ఉద్యోగిగా ఉండి రూపాయి ఎత్తి పెట్టుకున్న డబ్బులంతా ఎత్తుకెళ్ళి జోయా లుకాస్లో పెట్టాను. తీవ్రంగా 50,000 వరకు నష్టపోయాను. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఈ నష్టాన్ని ఎట్టా భర్తీ చేసుకోవాలో తెలియదు, ఎలాంటి అధికారిని కలవాలో తెలియదు, ఏ విధమైన ఫిర్యాదు ఇవ్వాలో కూడా తనకి తెలియదని చెప్పి ఇక్కడ నావూరు మోహన్ గారి ఆవేదన మనం చూస్తాం. ఎందుకంటే 2 లక్షల రూపాయలు 10 నెలల పాటు ఎక్కడైనా సాధారణంగా ఒక నార్మల్ వడ్డీకి ఇచ్చినా సరే ఆయనకి ఎన్ని డబ్బులు వస్తాయి, ఆ క్యాల్కులేషన్లోనే అంత అంత స్థాయిలో బంగారైనా దొరుకుతుంది అని ఒక ఆశతో మాత్రమే అక్కడ ఆయన ఇన్వెస్ట్ చేశారు. సరే, డబ్బులు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని కలెక్ట్ చేయడానికి, ముఖ్యంగా ఇలాంటి డిపాజిట్లు తీసుకోవడానికి వాళ్ళకి లైసెన్స్లు ఉన్నాయా లేదన్న విషయంపైన కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం మనకు కనిపిస్తుంటే, బట్ ఈయన జరిగిన మోసం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి 40,000 రూపాయల దాకా మీకు వడ్డీకి లాభం వస్తుంది అని చెప్పిన తర్వాత దానికి ఆశపడిన నావూరు మోహన్ రావు అక్కడ 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం, ఆ తర్వాత ఎలాంటివి చూపించకుండా, అంటే ఏదైతే చెప్తున్నారో తను దీనికి సంబంధించిన ఒక చైన్ తీసుకున్నప్పుడు ఆ చైన్ని తనను కూడా తీసుకొని వెళ్ళి ఇంత చైను ఇంత వెయిట్ ఉంది అనే వెయిట్ చూపించి తర్వాత దానికి లెక్కలు కట్టాల్సింది కాస్త అలా కాకుండా వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళారు, వచ్చారు. ఆ తర్వాత మీరు ఇంకా డబ్బులు కట్టాలి అంటే 2,40,000 పైగా దీని వాల్యూ ఉంది అనే విధంగా చెప్పిన ఆ మొత్తం మీద వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మాత్రం ఆ 2 లక్షల రూపాయలు, అంటే ఏదైతే ఆయన పెట్టిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని మాత్రమే రిటర్న్ ఇచ్చినట్టుగా బాధ్యత చెప్తున్నారు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బాధితుల వైపు ఎప్పుడు కూడా బీఆర్కే న్యూస్ నిలబడుతుంది. ఆ రోజు వరంగల్లో చెందిన మోసాన్ని చూపించేప్పుడు కూడా దాడి చేయబోయారు.
పూర్తిగా ఆధారాలతో సహా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది. బంగారం మోసపోయినప్పుడు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. అలాగే మన నగనైతే మొత్తం కూడా అక్కడికక్కడే డిస్ట్రాయ్ చేసి వాళ్ళంతా వెయిట్ కూడా చూస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద బీఆర్కే న్యూస్ చూసిన తర్వాత మీకు ఎలాంటి భరోసా కలిగింది? నాకు ఒక నమ్మకం కలిగిందండి. ఇంకా ఎవరి దగ్గరకు పోయినా పోలీసు వాళ్ళ కాడికి పోతే వాళ్ళు వెంటనే దాన్ని కన్సిడర్ చేస్తారో లేదో ఏం చేస్తారో మెట్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గరకు పోదాం అనుకున్నా. యాక్చువల్గా వాళ్ళు కూడా నాకు తెలియదు, ఇంకా అడిగి పోవాలి వాళ్ళ ఆఫీస్ ఎక్కడో ఏందో అన్నది. వాళ్ళ దగ్గరికి పోవచ్చా లేదా ఏంటన్నా అని మళ్ళీ అనుమానంలో పడ్డాను. దేనికైనా మంచిది ఈ ప్రోగ్రాం వచ్చింది, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. అసలు అంతకుముందు మీ బీఆర్కే న్యూస్ ఒకటి ఛానల్ ఉంది, నెల్లూరులో ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు అన్నది నాకు తెలియదు అని చూస్తూనే ఉంటాం. యాక్చువల్గా నాకు అర్థమైంది. అప్పుడు ఆటో వేసుకొని ఆ ఎండలో బయలుదేరి ధర్మకట్ట చూసుకొని ఆ నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర టీ స్టాల్ కాడ ఉంటారు మన జనం అందరూ. చూస్తున్నాం ఏదైతే ఆ అంటే ఎవరైతే ఆ బాధితుడు ఉన్నారో ఆ బాధితుడికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది బీఆర్కే న్యూస్. అంతేకాకుండా మనతో కలవడానికి ముందే బీఆర్కే న్యూస్కి సంబంధించిన ప్రతినిధితో మాట్లాడడానికి ముందే ఎంతో కొంత ఆయనకి స్వాంతన లభించింది. ఎందుకంటే ఆయన చెప్పే బాధ వినేవాళ్ళు ఎవరు, ఆ బాధ అసలు ఎవరితో చెప్పుకోవాలి, ఇలాంటి సమాచారం లేకపోవడంతోనే తను ఎంతో కొంత తపన పడ్డారు. ఒక్కసారిగా ఏదైతే బీఆర్కే న్యూస్ జాయలుకాస్ అలాగే జాసలుకాస్లో జరుగుతున్న మోసాలకు సంబంధించిన ఎక్స్పోజ్ ఎప్పుడైతే చేశామో వెంటనే ఆయనకు ఒక భరోసా కలిగింది. కనీసం నా బాధ చెప్పుకోవడానికి ఇంకో మనిషి ఉన్నాడనే ఒక ఆనందంతోనే వెంటనే బీఆర్కే న్యూస్ ప్రతినిధిని కలవడం కానివ్వండి, తనతో ఆ బాధను చెప్పుకునే ప్రయత్నం కానీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అసలు ఇంకా ఏం జరిగింది, అసలు ఈ మొత్తం వ్యవహారంలో సిచ్యువేషన్ ఏంటనేది ఒకసారి మళ్ళీ ఆయన మాటలోనే విందాం. దీనికి సంబంధించి నేరుగా వెళ్ళారా? జోయలుకాస్కి వెళ్ళిన తర్వాత అడిగారా, లేదంటే ఎక్కడైనా కంప్లైంట్ చేశారా? ఏడా కంప్లైంట్ చేయలేదు. నేను బీఆర్కే న్యూస్ వాళ్ళని సంప్రదించి తర్వాత నేను వాళ్ళ అభిప్రాయం తీసుకొని నేను ప్రొసీడ్ అవుదామనే ఆలోచనలోనే ఈ రోజు వరకు కూడా ఉన్నాను. మొత్తం మీద మీరు ఎంత మోసపోయారని చెప్పి అనుకుంటున్నారు దీంట్లో? అది ఒక 9 మిల్లీగ్రామ్స్, దాని వాల్యూ నేను చెప్పలేను. ఇది ఒక 40, ఈ ఒక 3,000, 43,000, మొత్తం ఒక 50,000 దాకా నష్టపోయినట్టుగా నేను ఊహిస్తున్నానండి. పెన్షన్ మీద జీవిస్తున్నాము, వయసు పెద్ద అయిపోయింది. ఇంక ఎన్ని సమస్యలతోటి అంత ఇదిలో మేము ఉంటూ ఉన్నాము. ఎప్పుడు ఏం జరిగినా కానీ మాకు ఎంతో అవసరం ఉంటుంది డబ్బులు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా పిల్లకాయలు కానీ ఏదో అది ఒక వస్తువు కొందామని మేము పోతే ఈ రకంగా వాళ్ళు కళ్ళ ముందే మాట్లాడుతానే చిరునవ్వులు నవ్వుతానే కాఫీలు ఇచ్చే చూసాం, తీయని మాటలు మాట్లాడతారు. అంతేకాకుండా చల్లని మజ్జిగనో లేకపోతే కూల్ డ్రింకో ఇస్తారు. వాటిని చూసి ఆహా ఎంత మంచి హాస్పిటాలిటీ అనుకున్నారా మీరు పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే ఆ హాస్పిటాలిటీ వెనకనే వాళ్ళ ఒక క్రూయాలిటీ అన్నది ఆధారపడి ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే వీళ్ళు చెల్లించిన డబ్బులకి ఆయనకి ఇస్తున్న బంగారానికి సంబంధం లేదన్న విషయం తెలుసుకోకూడదు అంటే చాలా ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఆయనతో ప్రేమగా వ్యవహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంతకుముందు కూడా విన్నాం, ఎవరైనా వెళ్ళారంటే వంగి దండాలు పెడతారు, తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఏసీ రూముల్లోనూ షోరూముల్లో వాళ్ళకి కూల్ డ్రింకులు, కాఫీలు, టీలు అలా ఏం కావాలంటే అలా రెస్టారెంట్లో సర్వ్ చేసినట్టుగా సర్వ్ చేస్తారు. ఆ తర్వాత పరిస్థితి ఏందన్నది గతంలో మన బాధితులు చెప్పింది విన్నాం మనం. అసలు ఈయన దగ్గర ఎలా వ్యవహరించారో అది కూడా ఒకసారి ఆయన మాటలోనే విందాం. బంగారు కొనేదానికి పోయినప్పుడు కానీ డబ్బులు కట్టేటప్పుడు కానీ వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేశారు, తర్వాత ఈ వ్యవహారం జరిగిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేశారు? అంతా వచ్చేస్తారు, మన సొంత వాళ్ళలాగా పక్కనే వచ్చేస్తారు అందరూ. రండి అంటారు, ఒకరిద్దరు వచ్చేస్తారు. మనల్ని ఏదో లేకపోతే లేపి తీసుకుపోయినట్టుగా కూడా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. చాలా వామ్గా ఉంటుంది, అంత మనకు చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. అక్కడ వరకు అంతవరకు అప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాం. మంచిగా మాట్లాడి తీయంగా మాట్లాడుతుంటే నవ్వులు నవ్వుతూ ఉంటే మాటకి మనం ఇంకా దాన్ని అప్పుడు పాజిటివ్గానే తీసుకుంటాం. మనం నమ్ముతాం కనుక, ఎందుకంటే దాని మీద మనకు ఒక అవగాహన లేదు కనుక. తర్వాత దాని సంగతి వాళ్ళు మనం దాని మీద ఆలోచన చేసి ఇదిగో మీలాంటి వాళ్ళు ప్రెస్ వాళ్ళు, ఈ ఛానల్స్ వాళ్ళు, మీ ప్రెస్ వాళ్ళు మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు దాన్ని కలుసుకుంటే విషయం తెలుసుకోవచ్చులే. నాకు కూడా బంగారంగంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ చిరునవ్వుల వెనక ఒక వికృత రూపం ఉంది. ఆ వికృత రూపం ఖచ్చితంగా వచ్చిన కస్టమర్లను మోసం చేసేందుకు అవసరమైన ఆ గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తుంది అన్నది చాలామంది వినియోగదారులు గుర్తించలేకపోతున్నారు. గతంలో కూడా నేను చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, జాయలుకాస్లో కానివ్వండి, జాసలుకాస్లో కానీ మీరు ఒకవేళ బంగారు కొని ఉంటే వెంటనే వెళ్ళండి. మీరు ఎంత బంగారు కొన్నారు దానికి సంబంధించిన స్లిప్ మీ దగ్గర ఉంటే మీరు ఆ రోజు కొన్న బంగారానికి మీకు ఆ రోజు డెలివరీ చేసిన బంగారానికి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోండి. అది మిల్లీగ్రాములే అంటున్నారు కానీ మిల్లీగ్రాము కూడా ఇక్కడ రూపాయలే. ప్రతి రూపాయి కూడా కష్టపడితేనే వస్తుంది.
అలా కష్టపడిన రూపాయిని అలా అలా అక్రమంగా సంపాదనగా మార్చుకుంటున్నా సరే, అలా మీతో లాక్కుంటున్నా దాని మీద ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తిరిగి మీరు సాధించాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఏదైతే మనం చూస్తున్నామో నావూరు మోహన్ రావు గారికి సంబంధించిన ఈ స్టోరీని మనం చూసాం. ఆ స్టోరీలో చాలా క్లియర్గా అర్థమవుతుంది మోసం పలు రకాలు. ఇది రెండో రకమైన మోసం. మొదటి మోసం మనం ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్పోజ్ చేశాము. ఏవైతే నల్లపూసల దండలు కానివ్వండి, లేకపోతే ఏవైనా రత్నాలు కానివ్వండి, లేకపోతే ఏవైనా రాళ్ళు పొదిగిన బంగారులో ఆ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసే అవకాశము సాధారణ ప్రజలకు ఉండదు. అక్కడ వచ్చిన వినియోగదారులు దాన్ని పసిగట్టలేరు అనే ఒక నమ్మకంతోనే దాన్ని వెయిట్ ఒక రకంగా చూపిస్తున్నారు. కానీ వాళ్ళు దోచేస్తున్న డబ్బులు చాలానే ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైతే బంగారు మీరు అక్కడ కొన్నారో ఆ కొన్న బంగారుకి ఇవాళ మీ దగ్గర ఉన్న బంగారుకి సంబంధం ఉందో లేదో చెక్ చేసుకోకపోతే మోహన్ రావు గారు మోసపోయినట్టే మీరు కూడా మోసపోతారు. ఇలా చాలామంది ఇలాంటి వాళ్ళు మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాన్ని ఎంతమంది గుర్తించారు అన్నది మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చూద్దాం అసలు నిజంగానే మా రిపోర్టర్ దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులో తెచ్చేందుకు మా నెల్లూరు రిపోర్టర్ విద్యాసాగర్ ప్రయత్నించారు. అందులో భాగంగా ఆయనతో మొత్తం మాట్లాడిన తర్వాత ఒకసారి ఆ కన్క్లూజన్ విందాము. తర్వాత విద్యాసాగర్తో డైరెక్ట్గా మాట్లాడదాం. తీసుకెళ్ళినప్పుడు కొనాలనుకున్నప్పుడు తేనె నవ్వులు నవ్వారు. అలాగే చాలా వామ్గా వెల్కమ్ చెప్పారు. మంచిగా మొత్తం చూపించారు. ప్రజెంటేషన్ అంతా బాగుంది, అన్నీ బాగా చేశారు. కానీ తానికి కొన్న 2 లక్షల రూపాయలని సుమారుగా 10 నెలల కాలంలో తనకిస్తాన్న 40,000 ఈకపోగా చేతి డబ్బులు ఒక 2,900 సుమారుగా 3,000 కట్టించుకున్నారు. దీనికి తోడు 10 మిల్లీగ్రాముల బంగారం తక్కువ ఉంది తూకంలో. అనేక రకాలుగా ఈ మొత్తం కూడా చూసుకుంటే సుమారుగా 50,000 రూపాయలు నష్టపోయాను. తాను తన మనవరాళ్ళకు కావచ్చు, తన ఇంట్లో కుటుంబ సభ్యులకు కావచ్చు, తాను విశ్రాంత ఉద్యోగిగా ఉండి రూపాయి ఎత్తి పెట్టుకున్న డబ్బులంతా ఎత్తుకెళ్ళి జోయలు కాసులో పెట్టాను. తీవ్రంగా 50,000 వరకు నష్టపోయాను. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈ నష్టాన్ని ఎట్టా భర్తీ చేసుకోవాలో తెలియదు. ఎలాంటి అధికారిని కలవాలో తెలియదు. ఏ విధమైన ఫిర్యాదు ఇవ్వాలో కూడా తనకి తెలియదని చెప్పి ఇక్కడ నావూరు మోహన్ రావు అయితే తెలియజేస్తున్నమాట. వినియోగదారులకు సంబంధించి బంగారు కొన్నామన్న ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందమే ఇలాంటి కంపెనీల మోసం చేయడానికి ఒక అవకాశంగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైనా సరే బంగారు కొన్న తర్వాత అక్కడ మన ఎదురుగానే తూకం వేస్తున్నారు, మన ఎదురుగానే బిల్లులు క్రియేట్ చేస్తున్నారు, మన ఎదురుగానే డబ్బులు కట్టించుకుంటున్నారు. కాబట్టి ఆ డబ్బులు చెల్లించేసి ఒక బంగారు నగ వాళ్ళ పిల్లలకో లేకపోతే వాళ్ళ సొంతంగా వాడుకోవడానికి వచ్చింది అనే సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు. కానీ దాని వెనకాల జరుగుతున్న మోసాన్ని గుర్తించలేకపోతున్నారు. దీనికన్నా ముఖ్యంగా జాయలుకాస్ కానివ్వండి, జాసలుకాస్ ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే అంటే ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందంగా పలకరించడానికి కొద్దిమంది వ్యక్తులను పెట్టుకుంటున్నారు. లోపలికి వచ్చిన తర్వాత వంగి దండాలు పెడుతున్నారు. వచ్చిన వాళ్ళని సంతోషంగా లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఇది కొనండి అది కొనండి అంటూ సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా చూస్ చేసుకోవడంలో ఏవైనా డౌట్లు ఉంటే వాళ్ళకి సహకరించినట్టుగానో లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగానో వాళ్ళు ఒక కలరింగ్ అయితే ఇస్తున్నారు. ఆ కలరింగ్ వెనకాల ఉన్న ఆ క్రూరత్వము, ఆ మోసం చేయాలనే ఆలోచన అన్నది మనం ఇప్పటికే చూసాము. మొన్న మనము 3 ప్రాంతాల్లో చేసిన దాంట్లో 3 చోట్ల మోసం జరిగిందని మనం గమనించాము, గుర్తించాము. దానికి సంబంధించి ఏవైతే కేసులు నమోదయ్యాయి దానికి సంబంధించిన వివరాలు మొత్తం ఇచ్చాం. ఇప్పుడు మోహన్ రావు గారు లాంటి వాళ్ళు చాలామంది వినియోగదారులు తాము మోసపోయామని తెలిసినా సరే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని పరిస్థితి ఉంది. దాన్ని ఇవాళ ఈ షోరూంలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో మనం చూసాము, ఇదే విద్యాసాగర్ గతంలో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాటిని ప్రజల దృష్టికి తీసుకొని రావాలి, ప్రపంచం దృష్టికి తీసుకొని రావాలని ఒక ప్రయత్నం చేసిన నేపథ్యంలో గతంలో కూడా విద్యాసాగర్ ఉన్నారు. అయితే ఆ తర్వాత మోహన్ రావు గారు ఎప్పుడైతే మనల్ని కాంటాక్ట్ అయ్యారో ఆ తర్వాత ఆ మొత్తం ఇష్యూని మొత్తాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి విద్యాసాగర్ దగ్గరికి వెళ్దాం. విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యాసాగర్, గుడ్ ఈవినింగ్. విజయసాగర్, విజయసాగర్, మనం చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే మోహన్ రావు గారి ఆవేదన అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆయన విశ్రాంత పోలీసు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత కూడా దీని మీద అవగాహన లేకపోవడం కానివ్వండి, లేకపోతే అంటే ఆయన ఒక్కరిని కాదు జనరిక్గా చూసినప్పుడు కూడా వినియోగదారులకి నిజంగా మోసపోయామని తెలిసినా సరే ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలియకపోవడము, అలాంటి దాన్ని ఉపయోగించుకొని ఇవాళ ఈ షోరూమ్లు ఏవైతే ఉన్నాయో అవి మోసానికి పాల్పడుతున్నాయనేది ఒక అనుమానం ఉంది. మీ విశ్లేషణ ఏంటి? మోహన్ రావు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మీకు అర్థమైన విషయాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. నిజం నిలకడమే తెలుస్తుంది, అబద్ధం అనేది ఎప్పటికీ దాగదని చెప్పి ఒక సామెత ఉంది. దీని లెక్క ప్రకారం ఈ రోజంతా కూడా ఈ జోయాలుసాకు సంబంధించి అనేక రకాలైన పోస్ట్ మార్టం కూడా మనం నిర్వహించాం. నెల్లూరుకు సంబంధించి నెల్లూరులోని ఇక్కడ ఉమ్మారెడ్డిగుంట సంబంధించి ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన విశ్రాంత పోలీసు ఉపాధ్యాయుడు నావూరు మోహన్ రావు అని చెప్పి. ఇతను తన 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి. తన
పెన్షన్ డబ్బుల్లో కొంచెం కొంచెం ఎత్తి పెట్టుకుని జయోలుకాస్కి వెళ్ళి ఒక స్కీమ్ అంటే జయస్కాలకి వెళ్ళింది జయోలుకాస్కి వెళ్ళింది వాస్తవానికైతే ఒక బంగారం కొనడానికి మాత్రమే. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం స్కీమ్ పేరు చెప్పారు. 2 లక్షలు ఆ రోజు కడితే తర్వాత 10 నెలల్లోనే 40,000 పెరుగుతుందని చెప్పి ఆశ చూపించారు. రకరకాలుగా ఆయనకి అనేక రకాలుగా మాటలు చెప్పారు. సో తాను పోయిన ఆలోచన మానేసి తర్వాత వాళ్ళు చెప్పిన దానికి అట్రాక్షన్ అయ్యి సరే తాను కొంత లబ్ధి పొందుతాను, తన మనవరాలకు కావచ్చు, తన కుటుంబ సభ్యులకు కావచ్చు బంగారం ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఆ రోజు అంటే 2024 మేలో 10 నెలల టెన్యూర్ పీరియడ్ ఉండే ఒక స్కీమ్లో చేరారు. 2 లక్షలు ఎట్ ఎ టైం కట్టారు. తర్వాత అనంతరం ఈ 10 నెలల తర్వాత మార్చి 13కి ఇది మెచ్యూరిటీ వచ్చింది. మార్చి 13, 2025 అంటే ఈ సంవత్సరంలో మెచ్యూరిటీ వచ్చింది. తర్వాత ఈయన ఏ విధంగా మోసపోయారు, తాను ఎంతవరకు నష్టపోయారని చెప్పి ఆయన చెప్తే అది కేవలం మనం నమ్మేవాళ్ళం కాదు. స్వయంగా నేనే బంగారు అంగడికి జయోలుకాస్కి వెళ్ళడం, అసలు మోహన్ రావు చెప్తుంది ఏంది, అసలు బంగారు అంగట్లో ఏం జరుగుతుందని చెప్పి స్వయంగా కూడా మనం అక్కడంతా కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ రోజంతా కూడా అక్కడ కేటాయించి మోహన్ రావు ఏ విధంగా నష్టపోయాడు, నావూరు మోహన్ రావుకి ఎటువంటి నష్టం జరిగిందని చెప్పి మనం పోస్ట్ మార్టం చేసినప్పుడు అనేక విస్తుపోయే నిజాలైతే వెలుగు చూసిన పరిస్థితి ఉంది. మొదటగా మనం నావూరు మోహన్ రావు మనల్ని సంప్రదించారు. అది కూడా మన లైవ్ షో బీఆర్కే న్యూస్ బంగారుకు సంబంధించి చెప్పే సమయంలోనే ఆయన మన కాంటాక్ట్ నెంబర్ వెతికి పట్టుకోవడం జరిగింది. అనంతరం కూడా మనం కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఆయనకి దగ్గరికి వెళ్ళినప్పుడు తొలుత భావోద్వేగానికి లోనయ్యారు. ఒక ఏడుపు కూడా ఏడవడం జరిగింది. ఎందుకంటే తను ఎంత నష్టపోయాను చెప్పడం జరిగింది. ఇదే క్రమంలో కూడా తాను పోలీస్ శాఖలో విశ్రాంత ఉద్యోగం అండి, తాన్నే మోసం చేశారంటే అసలు జయోలుకాస్ కావచ్చు, జయోలుకాస్లో కావచ్చు ఏం జరుగుతుందని చెప్పి ఆయన చాలా బాధపడడం జరిగింది. మొత్తం మీద ఈ పూర్తి దీనికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనకు తెలిసిన నిజాలు ఏంటంటే ఆయన 2024 మే నెలలో 2 లక్షల రూపాయలు నెల్లూరులోని మినీ బైపాస్ని జయోలుకాస్లో ఒక స్కీమ్లో చేరారు. ఈ స్కీమ్లో ఆయనకి కరెక్ట్గా 10 నెలల తర్వాత 2,40,000 రూపాయల వర్త్ విలువ చేసే బంగారు నగలు కొనుక్కోవచ్చని చెప్పి ఆయనకి ఆ రోజు బంగారు అంగడి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఆయన ఆ రోజు దాని తర్వాత 10 నెలల తర్వాత అంటే మార్చి 13 అంటే ఈ నెల మార్చి 13న ఆయనకి టెన్యూర్ పీరియడ్ అయిపోయింది. టెన్యూర్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన నేరుగా షోరూమ్కి వెళ్ళడం జరిగింది. షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఆయన 10 రోజుల తర్వాత మీకు ఈ బంగారు నగలు ఇస్తామని చెప్పి షోరూమ్ వాళ్ళు చెప్పినట్టు అనంతరం మార్చి 21 ఆయన మళ్ళీ షోరూమ్ నుంచి ఒక ఫోన్ రావడంతో షోరూమ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి 2 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగ ఇచ్చారు. 2 లక్షలకే బిల్లు వేశారు. ఆయన వాళ్ళు అక్కడికి వెళ్ళంగానే వామ్గా ట్రీట్ చేయడం, ఒక శీతల పానీయం కానీ టీ కానీ ఇచ్చి మంచిగా నవ్వడం ఇవన్నీ చేయడంతో ఆయన కనీసం బంగారం మీద అవగాహన లేకపోవడంతో తనకి 2,40,000 రూపాయలు లబ్ధి చేకూరుతుందని చెప్పి వెంటనే కూడా 2 లక్షలు బిల్లు వేస్తే ఆ 2 లక్షల రూపాయలు ఒక నగ కొన్నారు, ఒక చైన్ కొన్నారు. కొన్న తర్వాత దానికి చేతి డబ్బులు 2,970 రూపాయలు అంటే కొంచెం 30 రూపాయలు తక్కువ 3,000 రూపాయల డబ్బులు కూడా జీఎస్టీ పేరుతో కట్టించుకున్నారు. అనంతరం అంటే ఈ 2 లక్షలు కాక మళ్ళీ 3,000 కట్టించుకున్నారు. ఆయనకి 40,000 బెనిఫిట్ ఎక్కడ చూపించిన పరిస్థితి లేదు. నగ తీసుకొని నేరుగా వస్తున్న క్రమంలోనే బీఆర్కే లైవ్ న్యూస్ ఆయన చూడడం జరిగింది. చూడగానే ఒక్కసారిగా గుండె జలజనించేంత పని అయిందని చెప్పి వెంటనే కూడా తాను కొన్న బంగారం తూకం కరెక్ట్గా ఉందా లేదని చెప్పి ఆయన చెక్ చేసుకోవాలని అయితే నిర్ణయించుకున్నారు. వెంటనే కూడా జయోలుకాస్లో ఆయన కొన్నది 23 గ్రాముల 829 మిల్లీగ్రాములు విలువ చేసి ఒక చైన్ కొన్నారు. వెంటనే అనుమానం రావడంతో అంటే షాప్లో అప్పటికే బయట వచ్చేయడం జరిగింది. ఆయన వెంటనే కూడా నెల్లూరులోని చిన్న బజార్లో ఒక పేరుని కొన్న ఒక షాప్కి వెళ్ళడం, ఆ షాప్కి వెళ్ళి అది కూడా అథారిటీ షాపు వెళ్ళి ఆ బంగారం నగ తూకం వేసినప్పుడు అది ఇంచుమించుగా 10 మిల్లీగ్రాములు తేడా వచ్చింది, వ్యత్యాసం వచ్చింది. అంటే 23 గ్రాముల 890 మాత్రమే వచ్చింది. అంటే దీంట్లో సుమారుగా 9 నుంచి 10 మిల్లీగ్రాములు తేడా వచ్చింది. వెంటనే కూడా ఆయన అన్నిటికీ కూడా పోలీస్ శాఖలో పనిచేశారు, చదువుకున్నారు. అప్పట్లోనే 1960sలోనే ఒక డిగ్రీ చదివారు, ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా ఆ టైపు అంత తెలివి ఉన్న ఆయన కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఒక జెరాక్స్ కాపీలు తీసుకున్నారు. అంటే ఆయన జయోలుకాస్లో తీసుకున్న బిల్లు దగ్గర నుంచి, జయోలుకాస్లో ఎస్టిమేషన్ బిల్ దగ్గర నుంచి, అలాగే ఇక్కడ ఏదైతే ఆయన వెయిట్ చూపించారు ఇవన్నీ కూడా బిల్లు రూపంలో తీసుకుని అన్ని కూడా ఒక ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈరోజు మనం మధ్యాహ్నం జరిగినప్పుడు ఇవన్నీ తెలిసే మనం నేరుగా కూడా జయోలుకాస్కి వెళ్ళడం జరిగింది. జయోలుకాస్ స్ట్రైట్గా మనం ఒకే ఒక ప్రశ్న సంధించాము. 2,40,000 రూపాయలు వర్త్ అని చెప్పి కస్టమర్కి చెప్పినప్పుడు మీరు ఎందుకు అది బిల్లు రూపంలో చూపించలేరు? 2,40,000 రూపాయలు ఆయనకి అన్ని చూపించిన తర్వాత మీరు ఇంత రాయితీ ఇంత బెనిఫిట్ పొందారని చెప్పి ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు చెప్తున్న అడ్డగోలు సమాధానం ఒకటే ఒక సమాధానం చెప్పారు. దీంట్లో మేమంతా మేకింగ్ ఛార్జెస్ తీసేసాము, అప్ టు 18% అయితే ఫ్రీ అని చెప్పాము. ఆ రోజు మీకు 2,40,000 రూపాయలు లబ్ధి చేకూరింది, కానీ బిల్లు అయితే మేము వేసామని చెప్పి స్ట్రైట్గా చెప్పారు. తూకం విషయానికి వచ్చినప్పుడు 5 నుంచి 8 మిల్లీగ్రాములు ఈ ఎయిర్ కంట్రోల్ అంటే ఈ గాలికి సంబంధించి ఏసీలో ఉన్నాం కాబట్టి తక్కువ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. మనకి అంత అవగాహన లేకపోవడం వెంటనే కూడా లీగల్ మెట్రాలజీ అధికారి మాధురి ఉన్నారు ఇక్కడ నెల్లూరుకు సంబంధించి, మాధురికి లీగల్ మెట్రాలజీ అధికారికి వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఆమె అందుబాటులో
లేని కారణంగా మేము స్ట్రైట్గా ఒకటే క్వశ్చన్ అడిగాం, మనకి వెయిట్లో ఏదైనా కన్జంప్షన్ ఉంటుందా, లేదా వెయిట్లో ఏదైనా ఎక్స్క్యూజెస్ ఉంటాయా? ఇట జోయల్ కాసులో ఆయన బంగారం నాకు కొన్నప్పుడు అక్కడ 23 గ్రాముల 829 మిల్లీగ్రాములు జోయల్ కాసులు చూపించినప్పుడు బయట షాపుల్లో కూడా అదే చూపించాలి కదా అని చెప్పినప్పుడు చూపించాలా, లేదంటే 1 గ్రాము 2 గ్రాములకి ఏదైనా ఎగ్జామ్షన్ ఉన్నప్పుడు ఆమె చాలా క్లియర్ కట్గా చెప్పారు 1 మిల్లీగ్రామ్ తేడా ఉన్నా కూడా అది మీరు కొంటున్నది బంగారం అని చెప్పి ఒకసారిగా నవ్వడం కూడా జరిగింది అధికారి. ఎందుకంటే ఇది బంగారంలో 1 గ్రాము అయినా సరే మిల్లీగ్రామ్స్లో తేడా ఉన్నా కూడా తప్పే కాబట్టి ఇది చాలా పెద్ద తప్పు, వెంటనే కూడా మేము అక్కడికి ఒక అధికారిని పంపిస్తామని చెప్పడం జరిగింది. కానీ చాలాసేపు వెయిట్ చేసినా కూడా ప్రభుత్వ అధికారి రాకపోవడంతో, ఆయన వయసు రీత్యా పెద్దవారు కావడంతో అప్పటికి 2 గంటల దాకా మనం వేచి చూసి మనం బయట చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద జోయల్ కాసులో 2 రకాల మోసాలు మనం పసిగట్టాం. ఒకటి వచ్చి వెయిట్కి సంబంధించింది, మరొకటి వచ్చి స్కీమ్కి సంబంధించి. ఇప్పటికే గత వారంలో కూడా అనేక మంది కూడా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల్లోనే ఏది కూడా బీఆర్కే న్యూస్ అబద్ధం చెప్పడం లేదు, బాధితుల పక్షాన ఉందని చెప్పి మనం చెప్పడం. ప్రస్తుతం మనతో బాధితులు కూడా ఉన్నారు, నావూరు మోహన్ రావు. ఆయన్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, మీకు చెప్పండి, ఏ విధమైన మోసం జరిగిందని చెప్పారు? జోయల్ కాసు ఏ విధమైన మోసం జరిగింది మీకు? చెప్పండి. నా పేరు మోహన్ రావు అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. ఉమారెడ్డిగుంటలో నివసిస్తున్నాను. మే నెల 18వ తారీఖు పోయిన సంవత్సరం 24వ సంవత్సరం నా పెన్షన్లో నుంచి దాచుకున్న డబ్బులు ఒక 2 లక్షలు తీసుకొని ఒక వస్తువు నా మనవరాళ్ళకి ఒక చిన్న వస్తువులు కొందామని పోయాను. పోతే వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఆ డబ్బులు డిపాజిట్ చేయండి, ఒక 10 నెలలు ఆగండి, మరొక 40,000 రూపాయలు వడ్డీ వస్తుంది మీకు, మొత్తం 2,40,000కి మొత్తం బంగారు మీకు ఇప్పుడు కన్నా అధికంగా వస్తుంది అని చెప్పి నన్ను నమ్మించి అది డిపాజిట్ కింద తీసుకున్నారు. ఆ డిపాజిట్ తీసుకున్న దానికి రసీదు కూడా ఇచ్చారు. అది నేను చూపించాను మీ ఛానల్ వాళ్ళకి. ఆ రసీదు ఇచ్చిన తర్వాత ఎంత మోసపోయారంటారు? బంగారం తూకంలో తేడా ఏ విధంగా వచ్చింది? బంగారం తీసుకున్న 21వ తారీఖు నాడు మళ్ళీ షాప్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఒక చైన్ తీసుకున్నాము. ఆ చైన్ వచ్చి బరువు వచ్చి 23 గ్రాముల 829 మిల్లీగ్రాములుగా రసీదు ఇచ్చారు, చూపించారు. దానికి నాకు అనుమానం వచ్చి చిన్న బజారుకి వెళ్ళి నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను. అక్కడ 23 గ్రాముల 820 మిల్లీగ్రాములే వచ్చింది. అది నేను వాళ్ళ దగ్గర చిన్న రసీదు కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. నష్టపోయారనుకుంటున్నాను నేను దాదాపు 40,000 వడ్డీ కింద మళ్ళీ చేత్తో బై హ్యాండ్ కట్టింది 2,970 రూపాయలు, మొత్తం 2 లక్షల. మరి బంగారు తూకంలో 9 మిల్లీగ్రాముల బంగారు వాల్యూ కరెక్ట్గా చెప్పలేను, కానీ ఆ మొత్తం కలిపి సుమారుగా 45,000 50,000 రూపాయల దాకా నేను నష్టపోయినాను. అది మీ బీఆర్ ఛానల్ వాళ్ళకి ఆ రోజు ప్రోగ్రామ్ చూసాను నేను. ఆ రోజు వీళ్ళకి తెలియజేస్తే నాలాగా మరొకరికి జరగకుండా ఇది ప్రజల్లోకి చైతన్యం. చెప్పండి సార్. అయితే ఇప్పుడు మీరు ఏదైతే చూపిస్తారో అందులో ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్లో మేకింగ్ ఛార్జెస్ అని జిఎస్టీ అని చెప్పి అన్నారు కదా, ఆ మొత్తం వాల్యూ కలిపి 2 లక్షల రూపాయలు మాత్రమే ఉందా, లేకపోతే బంగారు వాల్యూనే 2 లక్షలు ఉందా? ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. అదే ఇప్పుడు మనం ప్రధానంగా బంగారు దుకాణందారుని కూడా అడిగింది. జిఎస్టీ అన్ని కలిపి 2 లక్షల రూపాయలకు బిల్లు చూపించారు. అదే ప్రధానంగా ఇటు కస్టమర్ కూడా రైజ్ చేసిన ప్రశ్న. మీరు మొత్తం 2 లక్షలు కల్పించారు, తాను అప్పుడే 2 లక్షలు కట్టాను, ఆ రోజు బంగారు 6,000 ఉన్నింది, అప్పుడు కొనుక్కుంటే కూడా చాలా లబ్ధి పొందేవాను, లేదు 2 లక్షలు బయట ఎక్కడైనా ఇచ్చినా కూడా సాధారణ వడ్డీ 2 రూపాయలు వడ్డీ వేసుకున్నా కూడా 1,20,000 10 నెలలు వేసుకున్నా కూడా 2,40,000 పొందేవాడిని. సో ఎటు చూసినా కూడా తాను సుమారుగా 50,000 రూపాయలు అయితే ఇక్కడ నెట్గా నష్టపోయాను, నా చేతి డబ్బులు కూడా 3,000 రూపాయలు కట్టించుకున్నారని చెప్పి ఇటు ఇక్కడ మోహన్ రావు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మోసం చాలా క్లియర్ కట్గా జరిగింది. చిన్న మోసమా పెద్ద మోసం కాదు, మోసమే. 9 నుంచి 10 మిల్లీగ్రాములు అయితే వెయిట్ అయితే తక్కువ వచ్చింది. కాబట్టి ఇది చాలా క్లియర్ కట్గా కళ్ళారా మనం బీఆర్కే న్యూస్ ఛానల్ వెళ్ళి చూసిన పరిస్థితి అక్కడ ఉంది.